హలో మిత్రమా, నేనే మీ ఫేవరెట్ టీ రోజెస్. ఇదేంటా అని చూస్తున్నారా? రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ అండి. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా ఆల్రెడీ. పెద్ద పొడిచేదాని మాదిరి ఇదైతే తెప్పించుకున్నాను, కానీ ఏమవుతుందో చూడాలి. ఇంకా ల్యాగ్ లేకుండా, లేట్ చేయకుండా దీని ఫీచర్స్ అయితే చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ వస్తుంది. ఇంకేమొస్తుంది? ఈ సినిమా నా ఇది ఏమన్నా స్టోరీ రావడానికి ఓపెన్ చేయగానే. ఇంకా ఇదైతే రిమోట్ లాగా ఇచ్చారనమాట. ఆ ప్లస్ మైనస్ వచ్చేసి బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. అక్కడ ఒక సింబల్, ఆ సింబల్ వచ్చేసి ఇంకా మనం 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ లైట్కి 3 కలర్స్ చేంజ్ అవుతాయి. ఓషనిక్ బ్లూ ఒకటి, వామ్ ఒకటి, సన్నీ అని చెప్పేసి ఈ 3 లైట్స్ ఉన్నాయన్నమాట. 3 టైప్స్ ఉన్నాయి. 3 మనం చేంజ్ చేసుకోవడానికి ఆ బటన్ యూజ్ అవుతుంది. ఇదేందో తెస్తానే ఉడవికైనా నేను రాగానే ఉండను, అన్నీ పీకేస్తూ ఉంటాం మా పిల్లల కంటే ఎక్కువ. ఇదైతే రింగ్ లైట్ అనమాట. మళ్ళీ సెట్ చేద్దాంలే అని చెప్పేసి దీన్ని అయితే మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకు చెప్పాను కదా, 3 లైటింగ్స్ వస్తాయన్నమాట. దీనికి 3 మనం చేంజ్ చేసుకోవచ్చు. దాని బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. 12 ఇంచెస్ అనమాట. దీని డయామీటర్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుంది. దీని అమౌంట్ లాస్ట్లో చెప్తాను, మీరు చూడండి లాస్ట్ వరకు. ఇలా అయితే వచ్చేస్తుంది రింగ్ లైటు. దీని మీద రాసింది చూడండి, కలర్స్ ఫ్రమ్ సన్నీ ఎల్లో టు ఓషనిక్ బ్లూ అంట. అది అయిపోయిన తర్వాత ఇది ట్రైపాడ్ అయితే చూపించేస్తాను. స్టాండ్ కూడా చాలా బాగుందనమాట. ఫ్లిప్ లాక్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఫ్లిప్ లాక్స్ వచ్చేసి 4 ఉన్నాయన్నమాట. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, తర్వాత సెట్ చేసి కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. 1.6 మీటర్స్ ఉంది ట్రైపాడ్ ఇది. మావోడు ఒకడు మధ్యలో నేనేం చెప్తే అది వాడు కూడా అలా చేయబెట్టి చూపిస్తున్నాడు, నేను చూపించినట్టు ఎన్ని. వాడు అత్తి నా కొడుకు అన్నీ నా మాదిరే అనమాట. ఇక్కడ చూడండి ఎలా చేసుకోవాలనేది మొత్తం స్టెప్స్లో ఇచ్చేసారు, చూసారా? ఇది వచ్చేసి లెగ్స్ వైట్ చేయాలంట. అలా లాక్ ఓపెన్ చేసి తర్వాత ఇది టైట్ చేయడానికి. ఇవి వచ్చేసి ఫ్లిప్ లాక్స్ అనమాట. మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంది, చాలా రీజనబుల్గా కూడా ఉంది. నాకు ఇంకా కొంచెం రేట్ ఎక్కువ కూడా ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నాను. మనకు అవసరమా, మన ముఖాలకి చాలే ఇదే అనుకున్నా నేను. ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. చూసారు కదా, అక్కడ 4 లాక్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి క్రియో అంట. రియోనో ఏదో మరి, మనకైతే చదువు రాదు, అసలే 10th ఫెయిల్ కదా. అది వచ్చేసి లాక్ ఓపెన్ చేస్తే మనకు అది ఇట్లా తిప్పితే మనం ఇట్లా కింద లెగ్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా వైట్ చేయొచ్చు. ఆ స్టాండ్ని ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఆ లెగ్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత మనకు బాగా స్టిఫ్గా నిలబడుతుంది. మళ్ళీ దాన్ని టైట్ చేస్తే మనకు స్టిఫ్గా నిలబడుతుంది. అది ఆ కీ వల్ల అది అనమాట ఉపయోగము. మనం చిన్నప్పుడు బొమ్మలకి కీ తిప్పేవాళ్ళం కదా, అట్లా తిప్పాలి. ఫస్ట్ లూజ్ చేయాలి దాన్ని. తర్వాత ఇలా వైట్ చేస్తే ఆ లెగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాన్ని మనం స్టాండ్ లాగా ఇలా పెట్టుకోవచ్చు. అలా ఓపెన్ అవుతాయి అనమాట. దాన్ని మళ్ళీ టైట్ చేస్తే మనం ఎక్కడ లాక్ చేసామో అక్కడ వరకే లాక్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అబ్బా ఇది. నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. నిజంగా చాలా బాగుంది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. అప్పటి నుంచి వీడియో పెట్టలేదు నేను. ఓవరాక్షన్ కదా నాకు, పెద్ద పని ఉన్నట్టు. చూసారా, ఇక్కడ టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ టైట్ లూజ్ చేసి మీకోసం నేను చూపిస్తూ ఉన్నాను. ఇలా టైట్ చేసి మళ్ళీ మనం ఇట్లా క్లోజ్ చేయొచ్చు, ఇట్లా లూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇవి వచ్చేసి లాక్స్. అలా ఓపెన్ చేస్తే అలా ఒకటి దేని కింద ఉన్నది అది ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఇట్లా క్లోజ్ చేస్తే అది లాక్ అయిపోతుంది అక్కడే. చూస్తున్నారు కదా మీరు, ఇట్లా ఓపెన్ చేసి అట్లా కొంచెం పైకి లాగి మళ్ళీ ఇట్లా లాక్ చేస్తే అది అక్కడే స్టిఫ్గా ఉండిపోతుంది. అది అట్లే ఓపెన్లో పెడితే మనకు పడిపోతుంది అనమాట. నేను అట్లనే, నాకు తెలియక ఫస్ట్ అది అట్లా టక్కని లాగేసి నా చేయికి తగిలింది. అక్కడ నేను చూపించట్లేదు కానీ చేయికి కూడా తగిలింది. జాగ్రత్తగా ఉండాలి. చెయ్యి ఇక్కడ పోయి గుచ్చుకుంటుంది అది. తర్వాత ఇలా లాక్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకోసం. ఇలా లాక్ అయితే ఓపెన్ అవుతుంది. అలా పట్టుకొని దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. దాన్ని క్లోజ్ చేస్తే అప్పుడు స్టాండ్ నిలబడుతుంది స్టిఫ్గా. లేదంటే మళ్ళీ ఇట్లా టక్కన వచ్చి కింద పడిపోతుంది, చేయి పడుతుంది. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి అది. మా వాడు నేను కలిసి ఇట్లా కష్టపడి లాకులన్నీ ఓపెన్ చేసి పెడతా ఉన్నాము. వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు పాపం, బంగారు బిడ్డ. చూడా, నేను ఆడ ఓపెన్ చేయగానే టక్కన వచ్చి పడిపోయింది. చూసినారా? అమ్మో, చాలా కొంచెం గుచ్చుకుంటే నొప్పి ఉంటుంది కదా, అలా డేంజర్ అనమాట. అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఇలా స్టాండ్ అయితే మొత్తం రెడీ సెట్ చేసినాను. ఇలా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు, ఒక్కొక్క లాక్. ఇదో సెకండ్ లాక్. ఇది సెకండ్ లాక్ చూసారా? ఇదేమో థర్డ్ లాక్, ఇదేమో 4th లాక్ అనమాట. అంతే, లాస్ట్ 4 లాక్స్ ఉన్నాయి. ఇది పైన వచ్చేసి రింగ్ లైట్ సెట్ చేయాలి మనము. ఇప్పుడు రింగ్ లైట్ కూడా సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తము. ఇక్కడ రింగ్ లైట్ కూడా సెట్ చేసినాను. చూసారా, ఇలా సెట్ చేసినాను. అక్కడ అది మొబైల్ హోల్డర్ అనమాట, మధ్యలో ఉండేది, రింగ్ లైట్కి మధ్యలో ఉండేది. అక్కడే మొబైల్ పెట్టుకొని మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఇది కూడా మనం లూజ్ టైట్ చేసుకోవచ్చు, రౌండ్ తిప్పుకోవచ్చు. 360 degrees తిరుగుతుంది రింగ్ లైట్ కూడా. అది దానికి అనమాట, ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడానికి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేయాలి, ఎలా లైట్లు వస్తున్నాయి, అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు.
అంటే కలర్స్ ఎలా మారుతున్నాయని చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని పెడుతున్నాను అనమాట వీడియో. ఇలా కూడా మనం దీన్ని 360 డిగ్రీస్లో ఇలా తిప్పుకోవచ్చు. రింగ్ లైట్ని మనకు అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అట్లా వెనక్కి మడిచి పెట్టేయచ్చు అనమాట. ఇదే అనమాట దాని రిమోటు. ఇప్పుడు చూడండి, నేను లైట్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదో ఆ వైరు కింద వైర్ ఉంది కదా, దాన్ని మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఛార్జింగ్ వైర్ని తీసేసి దీన్ని తీసుకుపోయి దాన్ని పెట్టాలి. చూసారా, అలా కనెక్ట్ చేయాలి. దానికి ఛార్జింగ్ ఉంటుంది కదా పాయింట్, దానికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. కరెంట్ ఉంటేనే ఆ రింగ్ లైట్ యూజ్ అవుతుందనమాట. కరెంట్ లేకపోతే మనకి యూజ్ కాదు. ప్లస్ మనం ప్లగ్లో పెడితేనే అది యూజ్ అవుతుంది. ముందే చెప్తున్నా నేను. నాకైతే తెలియదు ఆ విషయం, వచ్చిన తర్వాత తెలిసింది. నేను ఛార్జింగ్ పెట్టాలేమో అనుకుంటున్నా. పూర్తిగా చదివేసి వస్తాయి కదా, చదవకుండా ఓవర్ యాక్షన్ చేస్తా తీసుకుంటాను. ఇక్కడ చూడండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా రింగ్ లైట్కి. ఇది వచ్చేసి వామ్ అంట, వామ్ కలర్ అనమాట. ఇది వామ్ అంటే తినే వామ్ అనుకునేరు నాయన, వార్మ్ తెలుసు కదా మీకు, వెచ్చగా ఉంటుంది ఆ వామ్ కలరు. ఇది సన్నీ ఎల్లో. ఇది వచ్చేసి ఓషనిక్ బ్లూ అనమాట. ఓషనిక్ బ్లూ మనకు బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఆ వామ్ అండ్ సన్నీ ఎల్లో మనకి ఎక్కువ బ్రైట్నెస్ రావడం వల్ల మన ఫేస్ మీద ఉన్నటివి లేనటివి కూడా కనిపిస్తున్నాయి. ఓషనిక్ బ్లూ అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను నా ఫేస్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది. చూసారా, మరీ ఎక్కువ లైటింగ్ పడుతుంది. దీన్ని మనం బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు, బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు. ఇదేమో సన్నీ ఎల్లో, ఇందాక పెట్టింది వామ్ అనమాట. నా ఫేస్ మీద మీరు చూడొచ్చు, ఇది వచ్చి ఫుల్ బ్రైట్నెస్. ఆల్రెడీ లోలో ఉంటేనే మనకి ఇలా ఉంది చూసినారా, మనం ఇంకా హై పెంచుకుంటే ఇంకా ఎక్కువ అసలు ఫేస్ అంతా చాలా ఇదిగా కనిపిస్తూ ఉంది. మనకు ఓషనిక్ బ్లూ మాత్రం చాలా బాగా సెట్ అయింది. ఇది ఓషనిక్ బ్లూ, అదో నేను చెప్తున్నా చూడండి, ఓషనిక్ బ్లూ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓషనిక్ బ్లూకి మనం చేంజ్ చేసుకున్నాం కదా, ఇది మాత్రం చాలా బాగా సెట్ అయింది. కళ్ళల్లో రింగ్ లైట్లు వచ్చినాయని చెప్పి ఆనందపడుతున్నా. ఇది వేరే వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు నేను చాలా అసలు ఎలా వచ్చేవి వాళ్ళ కళ్ళల్లో రౌండ్లు ఎందుకు ఉన్నాయని ఆలోచించేదాన్ని. రింగ్ లైట్ వల్లనే అప్పుడు నాకు తెలియదు, ముద్దు మొహం దాన్ని కదా, చెప్పాను కదా 10th ఫెయిల్ అని. మళ్ళీ ఆలోచించగాకండి. చూసారా కలర్స్ చేంజ్ అవుతుంటే ఎలా ఉందనేది మీరు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా స్క్రీన్ పైన. చూసినారా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు వామ్ పెట్టాను, ఇంతకుముందు సన్నీ ఎల్లో పెట్టాను. ఆ రెండు మనకు అంత బాగాలేవన్నమాట. ఓషనిక్ బ్లూవే బాగుంది. మధ్యలో మా జాను వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఆ లైటింగ్ చూసి వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు, నేను కూడా చాలా ఆనందపడ్డాను. చెప్పాలంటే అది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనం కూడా ఇది యూజ్ చేస్తామా అనిపించింది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే, నేను ఇది కొని 1 month అవుతుందన్నమాట. అప్పుడు నాకు 1354కి వచ్చింది, ఇప్పుడేమో 1499 ఉంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.